ఇప్పుడు 2 సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయండి. ఒకటి కెనడాలో ఒక స్కూలు బిల్డింగ్‌లో కాల్పులు. 2 థాయిలాండ్‌లో కూడా ఒక డే కేర్ సెంటర్‌లో కాల్పులు. ఈ 2 కూడా ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది చనిపోయారు, చిన్న పిల్లలు. ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇప్పుడు కెనడా అయితే మొత్తం కెనడా దేశం అంతా కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత కెనడాలో ఇలాంటి సంఘటన జరగడం అన్నమాట. సో ఎందుకు జరిగింది కెనడాలో, తర్వాత థాయిలాండ్లో ఎలా జరిగింది, ఈ 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ముందుగా కెనడాది విషయాన్ని చూస్తే మొన్న అక్కడ టంబ్లర్ రిడ్జ్ అని ఒక చిన్న విలేజ్ అని చెప్పుకోవచ్చు. కొండల ప్రాంతంలో విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో 2400 మంది ప్రజలు ఉంటారు. అది బేసిక్గా మైనింగ్ సిటీ అనమాట. అక్కడ రాకీ మౌంటైన్స్ అంటారు వాటిని. ఆ రాకీ మౌంటైన్స్ కింద ఈ విలేజ్ ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 175 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ నిన్న దాదాపు 1:20 ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి ఎంటర్ అయ్యి ఆ స్కూల్లో ఫస్ట్ ఫ్లోర్లో 7 నుంచి 12 క్లాసులు గ్రేడ్స్ ఉంటారనమాట అక్కడ పిల్లలు. సో అక్కడికి వెళ్ళి క్లాస్ రూమ్లో దీంట్లో గన్స్, ఆమె దగ్గర 2 గన్స్ ఉన్నాయి. ఆ 2 గన్స్తో ఫైరింగ్ అనేది మొదలు పెట్టేసి దాంతో కకావికలమైపోయారు ఆ పిల్లలు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 7 మంది చిన్నపిల్లలు చనిపోయారు, 25 మందికి పైన గాయపడ్డారు. కొందరిని హెలికాప్టర్లో వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. బ్రిటిష్ కొలంబియా అంటారు ఈ ప్రాంతాన్ని. ఈ బ్రిటిష్ కొలంబియా దీనికి తీసుకెళ్లారు. ఇంకొంతమందిని లోకల్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అందులో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. సో ఈమె కూడా ఈ వెళ్ళిన అమ్మాయి ఉంది కదా, నిజానికి అమ్మాయి కాదు, అమ్మాయి ట్రాన్స్జెండర్. సో అమ్మాయి ఏంటంటే ఒక 6 ఏళ్ల క్రితం అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిపోయింది. అందుకని అమ్మాయి అనుకున్నారు. అమ్మాయి గౌను అవన్నీ వేసుకొని వెళ్ళి కాల్చింది. అయితే ఇప్పుడు తర్వాత అంటే ఇది ఏంటంటే అక్కడ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కష్టంగా ఉంటుంది. స్కూలు పల్లె కదా అది. సో మొత్తానికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ RCMP అంటారు, రాయల్ కెనడా మౌంటెడ్ పోలీస్ అంటారు. రాయల్ కెనడా మౌంటెడ్ పోలీసు వెళ్ళి అట్లాగే విలేజ్లో కూడా మొత్తం అలర్ట్ అంటారు కదా, అలారం అనేది ఆ విలేజ్కి ఉందన్నమాట. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మొత్తం విలేజ్ అలారం అట్లా సాయంత్రం 5 వరకు అది మోగుతూనే ఉంది. సో అందువల్ల విలేజ్ మొత్తం ఈ 2400 మంది భయభ్రాంతం అయిపోయారు. సో ఇక్కడ విద్యార్థులు పిల్లలు కూడా 2 గంటల పైన తలుపులు వేసుకొని ఎక్కడంటే ఎక్కడ టేబుల్ కింద అక్కడ ఇక్కడ దాక్కొని బిక్కుబిక్కుమంటూ ఏడుపులు గట్టిగా ఏడిస్తే మళ్ళీ మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే కాలుస్తారేమో అని అలాగా ఉన్నారు. మొత్తానికి పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళేసరికి ఆ అమ్మాయి కూడా 18 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ట్రాన్స్జెండర్ అయినా మనం అమ్మాయి అని పిలుస్తాం. సో ఆ అమ్మాయి కూడా చనిపోయింది, తను కూడా కాల్చుకొని వీళ్ళు వెళ్ళేసరికి. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే పోలీసులకి ఇది 2వసారి కాల్పులు. ఫస్ట్ అమ్మాయి ఒక ఇంట్లోకి దూరి వాళ్ళ మదర్ అంటే వాళ్ళ బంధువు అవుతుంది, ఆమెను చంపేసి తల్లి ఆమెను చంపేసింది. దాంతోపాటు స్టెప్ బ్రదర్ని చంపేసింది. అంటే ఏదో గొడవలు ఉన్నాయి వాళ్ళకి ఫ్యామిలీలో. అట్లాగే ఈమెకి మెంటల్గా సైకలాజికల్ ఇది ఉంది. అక్కడ విలేజ్లో సైకియాట్రీ ట్రీట్మెంట్ కానీ ఏమీ లేదు. అందువల్ల ఈమెని ట్రీట్ చేయలేదు. మామూలుగానే ట్రాన్స్జెండర్స్ కొంత వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా బిహేవ్ చేసేది కొద్దిగా కొంతమంది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. అందరూ కాదు, చాలామంది చాలా మెచ్యూరిటీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, మేధావులుగా ఉన్నవాళ్ళు, డాక్టర్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, పోలీసు ఉన్నారు. ట్రాన్స్జెండర్లో కూడా చాలా మంది ఉన్నారు, పైలట్స్ కూడా ఉన్నారు, అన్ని రకాల ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమందికి ఏమో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. మన అఘోరి కూడా చూసాం కదా, అఘోరికి ఎలా బిహేవ్ చేసేవాడు, పోలీసుల మీదకి అందరి మీదకి వెళ్ళేవాడు, విచిత్రంగా బిహేవ్ చేసేవాడు. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ప్రాబ్లం అయితే ఈ ఫ్యామిలీతో కూడా తనకి ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంది. అందుకని ముందుగా ఫ్యామిలీలో వాళ్ళిద్దరిని చంపి ఆ తర్వాత సమీపంలో ఉన్న స్కూల్కి వెళ్ళి అప్పుడే ఇమీడియట్ గానే అంటే 1 గంట ప్రాంతంలో ఫ్యామిలీ ఆ ఇద్దరిని చంపిన తర్వాత ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న స్కూల్ ఉంటే ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ ఫైరింగ్. అంటే వాళ్ళకి వైలెన్స్ కంటిన్యూ అయింది, అది ఆగలేదు, వీళ్ళిద్దరు తాగలేదు.
సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ లేదు, అక్కడ నుంచి వెళ్ళింది. మామూలుగా మనకి ఇప్పుడు దాంతో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కూడా యాక్చువల్గా యూరోప్ ట్రిప్ ఉండాలి అయింది, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు కెనడా అంతా కూడా వీళ్ళకి మద్దతుగా కొవ్వొత్తులు ముట్టించడం, తర్వాత మోర్నింగ్ అంటారు కదా, వీళ్ళకి సంతాపం ప్రకటించడం ఇవన్నీ చేస్తున్నారు. సార్ స్టాఫ్ పెద్దవాళ్ళు ఉన్నారా సార్? స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ లో కూడా ఒక 38 years ఆమె చనిపోయింది. పిల్లలు కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు. ఎక్కువగా 10 నుంచి 12-13 ఏళ్ళ పిల్లలు ఎక్కువ చనిపోయారు. ఆ బతికున్న చాలా మందితో మీడియా మాట్లాడారు. ఆ మీడియా కూడా కొంత పోలీసులు వెళ్ళినాక మీడియా కూడా వెళ్ళింది. అప్పుడు ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. వీళ్ళు వెళ్ళి పోలీసులు తలుపులు తీయడము, అది కూడా పిల్లలు అప్పటికి వచ్చింది పోలీసులా వీళ్ళ అనే అనుమానంతో కూడా భయం, అంటే ఏం జరుగుతుందో తెలియదు కదా. సో ఆ భయభ్రాంతం అయితే ట్రామా అయితే జరుగుతుంది. ఒక వారం 10 రోజుల పాటు మొత్తం వాళ్ళు అన్ని బంద్ చేసేస్తారు విలేజ్. వాళ్ళు ఇంకా నార్మల్ గా ఉండలేని పరిస్థితి ఆ విలేజ్. ఎందుకంటే పిల్లల్ని కోల్పోయిన తల్లులు ఏడుస్తున్నారు, మిగతా పిల్లలు కూడా గాయాలతో ఉన్నారు. వాళ్ళు బతుకుతారా లేదా అన్న ఒక ఆందోళనలో ఉన్నారు ఫ్యామిలీస్. సో ఒక్కసారిగా మొత్తం 2400 మంది జీవితాలు తారుమారయ్యాయని చెప్పవచ్చు. సో ఆ స్థాయి సంఘటన ఇది. మామూలుగా కూడా యాక్చువల్గా కెనడాలో చాలా గన్ కల్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి 89లో అతి పెద్దది జరిగిందండి. అప్పుడు ఒక పాలిటెక్నిక్ కాలేజీలో మాంట్రియల్లో జరిగింది. దాని తర్వాత వాళ్ళు గన్స్ ని బాగా రిస్ట్రిక్ట్ చేశారు, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేశారు. ఆర్మ్డ్ అంటే అసాల్ట్ వెపన్స్ అంటారు, అసాల్ట్ వెపన్స్ ఎవరికి అమ్మకూడదు, ఇవన్నీ కూడా బాగా రిస్ట్రిక్ట్ చేశారు. కానీ మరి ఈ అమ్మాయికి ఎక్కడి నుంచి దొరికింది ఏంటి, ఇది లైసెన్స్ ఉందా లేదా, ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. అయితే గతంలో కూడా జరగలేదంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కూడా 11 మంది చనిపోయారు. వాంకూవర్ లో ఫిలిప్పీన్ కమ్యూనిటీ ఉంటది కదా, ఫిలిప్పైన్స్ వాళ్ళు అక్కడ ఫెస్టివల్ చేసుకున్నప్పుడు ఒక ఎస్యూవి తీసుకొచ్చి వాళ్ళని తొక్కిచ్చేసాడు ఒకటి, అది జరిగింది. అట్లాగే సెప్టెంబర్ 2022లో కూడా 10 మంది చనిపోయారు. అది 13 చోట్ల జరిగింది, కత్తిపోట్ల వ్యవహారం అనమాట. అది కూడా అప్పట్లో కెనడాలో సంచలనం. ఏప్రిల్ 2020లో కూడా ఒక 16 మంది చనిపోయారు. సో కెనడా ఇది వచ్చి 3rd deadliest ఇన్సిడెంట్ ఇన్ కెనడా అని చెప్తున్నారు ఈ సంఘటన. అంటే 3వ అతిపెద్ద ఇట్లాంటి సంఘటన. సో ఇది కెనడా విషయానికి వస్తే దీని మీద ఇంకా విచారిస్తున్నారు. దీని మీద చర్చ జరుగుతుంది. అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరాన్ని గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు.